వెంకట గాయత్రి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వాహకులు సిఆర్కే శాసకీయ ఆధ్వర్యంలో మే 31న ఆదివారం తిరుపతి బస్టాండ్ ఎదురుగా అంకాలం గుడి దగ్గర ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నామన్నారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మే 15 వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. మే 30వ తేదీ శనివారం సాయంత్రం పెళ్లికాని యువకులకు త్వరగా వివాహం చేయడానికి శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తామని అన్నారు. ఈ కళ్యాణానికి సాంప్రదాయక దుస్తులతో రావాలని చెప్పారు. మే 31 ఆదివారం ఉదయం నుంచి 60 సంవత్సరాల వారికి షష్ఠపూర్తి, 70 సంవత్సరాల వారికి భీమరథ శాంతి, 80 సంవత్సరాల నిండిన వారికి సహస్ర చంద్ర దర్శనం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమాలు మే 31 ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నామన్నారు. అదే రోజు ఉదయం 8 గంటల నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. ఇతర వివరాలకు 9440271174, 9494067590 నెంబర్లను సంప్రదించొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఏ సుబ్బారావు, పి కామేశ్వరి, హరి, పి పద్మావతి, రాజలక్ష్మి, అపర్ణ, జయలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వివాహ సమాచారాల కేంద్రాల సమైక్య చైర్మన్గా నిర్వహిస్తూ ఈ 32వ వివాహ పరిచయ వేదిక తిరుపతిలో మే 30, 31 ఆర్కే కళ్యాణ మండపం అంటే మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుర్కొండా ఉన్న కళ్యాణ మండపం నిర్వహిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే 30వ తారీఖు సాయంత్రం 4:30కి ఎందుకంటే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకి శివపార్వతి కళ్యాణం కనుక నిర్వహించేటైతే ఇది అన్ని కులాల్లో కూడా నిర్వహించేటైతే త్వరగా పెళ్ళయ్యేందుకు ఆస్కారం ఉంటుందని వేద పండితుల సలహా ప్రకారం ప్రప్రథంగా చిత్తూరు జిల్లాలో 30వ తారీఖు సాయంత్రం శివపార్వతి కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే 31వ తారీఖు మార్నింగ్ 25 సంవత్సరాలుగా షష్ఠిపూర్తి, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠిపూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శనం అనే కార్యక్రమాన్ని కూడా 26వ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ షష్ఠిపూర్తి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి మార్నింగ్ ఉదయం 4:30 కాడ నుంచి 8:30 గంటల దాకా ఆయుష్ హోమం, గణపతి హోమం నిర్వహించి సహస్రధారాభిషేకం అయిన తర్వాత వస్త్రాల బహుకరించి తర్వాత మంగళధారణం కూడా నిర్వహిస్తున్నాం. 8:30 కాడ నుంచి 9 దాకా అల్పాహారం ఏర్పాటు చేసి 10 కాడ నుంచి సాయంత్రం 5:30 దాకా బ్రాహ్మణ వివాహ పరిచయం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా FOBMIS అంటే అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ సహకారాల సంఘంతో సుమారు 1,72,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో కలిపి నిర్వహిస్తాం జరిగిందని ప్రముఖంగా తెలియజేస్తాం. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్న స్త్రీలు ఈ నెల 5వ తారీఖు అనుకున్నాం, 10వ తారీఖు దాకా ఉచితంగానే నమోదు చేసుకున్నాం రిజిస్ట్రేషను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్న వారందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రప్రథంగా ఈరోజు ఇక్కడి నుంచి మరి ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ కార్యక్రమం మరి పర్యటించి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాయలసీమ ఇతరులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకోరుతున్నాం. అయితే షష్ఠిపూర్తి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మాత్రము ఈ నెల 30/4/2026తో రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. అలాగే వివాహ పరిచయ వేదికలో పేర్లతో పాటు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు 15/5/2026తో ముగిస్తున్నాం. ఎవరైతే 15వ తారీఖు దాకా మే 15వ తారీఖు దాకా రిజిస్టర్ చేసుకుంటారో వారందరికీ కూడా పుస్తక రూపంలో ప్రింట్ చేసి మరి ఉచితంగా అందజేయటం జరుగుతుంది. అయితే దాని తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్తో పాటు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారందరికీ కూడా సుమారు 1,500 మంది అబ్బాయిలు అమ్మాయిల లిస్టు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా బ్రాహ్మణ కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరి ఆర్గనైజింగ్ మరియు FOBMIS చైర్మన్గా CRK శశిరావుగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.